నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్। పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది। ఇరగవరం మండలం ఐతంపూడి వద్ద తెల్లవారుజామున ఒక కారు కాలువలోకి తీసుకెళ్లింది। ఈ ఘటనలో 4 యువకులు గల్లంతయ్యారు। పేరవలిలో వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది। ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 యువకులు గల్లంతయ్యారు। మరో యువకుడు మట్టా సంతోష్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు। గల్లంతైన వారిలో పోతుల లక్ష్మీభాను, రాజారాం, నాగిరెడ్డి దుష్వంత్, నాగాబత్తుల సాయి సూర్య ఉన్నారు। వీరి వయసు 18-19 సంవత్సరాల మధ్య ఉంటుంది। ప్రమాద సమాచారం అందగానే పోలీసులు సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నారు। గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు। స్థానిక మత్స్యకారుల సాయంతో కాలువలో గాలిస్తున్నారు। ఈ ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది। ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। అతి వేగమే ప్రమాదానికి కారణమా లేక డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా అన్నది తెలియాల్సి ఉంది। తర్వాత వాళ్ళ ఇల్లు చూడడానికి అని చెప్పి వెళ్ళి తిరిగి వస్తుండగా వర్షం వస్తడం వల్ల మనకు డ్రైవర్కి రోడ్ సరిగ్గా ఆగలేదు। దానివల్ల కారు కాలువలో పడిపోయింది। ఊటి నుంచి వాళ్ళందరూ విండో ద్వారా నుంచి బయటకు వచ్చారు। లాస్ట్ నేను వస్తుండగా నేను కారు పైకి ఎక్కాను। వాళ్ళందరూ ఈదుకుంటూ ఎదరికి వెళ్ళారు। నేను మాత్రం కారు పైన అలా ఉండిపోయాను। కారు పైన అలా ఉండిపోతే కారు అలా స్టక్ అయిపోయింది। వాళ్ళందరూ అలా ఈదుకుంటూ వెళ్ళిపోయారు। నేను అలాగా కాపాడని నడిపితే ఇద్దరు బండి మీద ఆగి ఒకడు దిగి చెయ్యి సిరుతాను, నువ్వు ఉరికంటే నేను ఉరికాను కానీ చెయ్యి అందలేదు। అలాగా నేను ప్రయత్నించాను, కొద్ది ఎదరికి అలాగ ఈదితే ఒక కొమ్మ తగిలింది। కొమ్మ పట్టుకుని ఆగితే ఆ పర్సన్ వచ్చి పైకి లాగాడు। మా రోడ్డు పైకి వచ్చి వాటర్ లోపలికి వెళ్ళిపోయి వాటర్ కక్కి అలా కూర్చున్నాను। తర్వాత పోలీసులు వచ్చి ఎంతమంది ఉన్నారు కార్లు? ఇప్పుడు కార్లు 5 మంది, 5 ఒకరు ఇంకా కనవ 4 అలాగా కొట్టుకుంటా రాత్రి అనగా ఆగస్టు 17 అర్ధరాత్రి తర్వాత ఒంటిగంట ప్రాంతంలో నర్సాపురం స్వర్ణాంధ్ర కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక 5 మంది విద్యార్థులు పెరవల్లో స్నేహితుడి సోదరుడి పెళ్లికి వచ్చి వెళ్లే క్రమంలో ఓగిడి గ్రామం వెళ్ళి రెడ్నోచ గ్రామంలో వాళ్ళ కారు కంట్రోల్ కాక టర్నింగ్లో వచ్చేసి నర్సాపురం కాలువలోకి దూసుకెళ్ళడం జరిగింది। ఒక కుర్రాడు మాత్రమే స్థానికులు రక్షించగలిగారు। మిగతా 4 కూడా కాలువలో వెళ్ళిపోయినట్టు తెలిసింది। వాళ్ళందరి కోసం ఇప్పుడు సిబ్బంది అందరిని పెట్టి కూడా కాలువ బారుకి కింద నర్సాపురం వరకు కూడా పాలకొల్లు మీదుగా ఈ కాలాలు ఎంతవరకు వెళ్తే అంతవరకు కూడా వెతికించడం అనేది జరుగుతుంది। మన తహసీల్దార్ గారు, తణుకు రూరల్ సిఏ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో సెర్చ్ టీమ్స్ ఫామ్ చేసి